రాజధానిలో మెట్రో రైలు ఛార్జీలు పెరిగాయి. ఈ నెల 17 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. ఛార్జీల ఖరారు కమిటీ సూచనల మేరకు గరిష్టంగా 30% వరకు పెంచినట్లుగా ఎల్ఎన్టీ హైదరాబాద్ మెట్రో రైలు తెలిపింది. ప్రస్తుతం 10 రూపాయలు ఉన్న కనిష్ట ధర 12 రూపాయలకు, గరిష్ట ఛార్జీ 60 నుంచి 75 రూపాయలకు పెంచారు. ఇక ఛార్జీల పెంపుతో ఒక్కో ప్రయాణికుడిపై 15 రూపాయల వరకు అదనపు భారం పడనుంది. ప్రస్తుతం నాగోల్, ఉప్పల్ స్టేషన్ నుంచి రాయదుర్గం వరకు 60 రూపాయల ఛార్జ్ ఉండగా ఈ నెల 17 నుంచి అది 75 రూపాయలుగా మారబోతోంది. అలాగే ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ వరకు 75 ఉంటుంది. ఇక ఛార్జీల పెంపు వల్ల ప్రయాణికులపై రోజుకు సుమారుగా 1 కోటి వరకు అదనపు భారం పడే అవకాశం ఉందని మెట్రో వాళ్ళు చెప్తున్నారు. ఇక టికెట్ రూపంలో రోజుకు 1.92 కోట్ల ఆదాయం లభిస్తుండగా ఛార్జీల పెంపుతో అది 2.80 కోట్ల వరకు లభించనున్నట్లుగా ఒక అంచనా. ఇక మెట్రో రైల్వేస్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ చట్టం ప్రకారం హైకోర్టు మాజీ న్యాయమూర్తి సారథ్యంలోని కమిటీ సిఫార్సుల మేరకు ఈ ఛార్జీలు సవరించినట్లుగా మెట్రో అధికారులు చెబుతున్నారు. 2023 జనవరి 25 ఛార్జీల సవరణకు సిఫార్సు చేస్తూ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే ఈ నెల 17 నుంచి ఈ ఛార్జీల పెంపును అమలు చేయనున్నట్లుగా చెబుతున్నారు. ఇక నగరంలో 2017 నవంబర్ నుంచి ఈ మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఛార్జీలను అస్సలు పెంచలేదు. ఈ 7 ఏళ్లలో సుమారు 6,500 కోట్ల నష్టాలు వాటినట్లు అధికారులు చెప్తున్నారు. మెట్రో రైళ్ల నిర్వహణ, ఉద్యోగుల జీతభత్యాలు, విద్యుత్, ఇంకా చాలా ఖర్చులు అవన్నీ కూడా కలుపుకొని ఆదాయం అంతకు సరిపడా లభించకపోవటం వల్ల ఏటేటా అప్పులు భారీగా పెరిగిపోతున్నాయి. దీంతో ఛార్జీల పెంపు అనివార్యంగా మారింది. జూబ్లీ బస్ స్టేషన్ నుంచి మహాత్మా గాంధీ బస్ స్టేషన్ కారిడార్లో ప్రయాణికుల రద్దీ తక్కువగా ఉంటుంది. మిగతా 2 కారిడార్లలో ప్రయాణికులు గరిష్టంగా రాకపోకలు సాగిస్తున్నారు. ఇక నాగోల్, రాయదుర్గం, ఎల్బీ నగర్, మియాపూర్ కారిడార్లలో ప్రయాణికుల డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. బెంగళూరులో గత ఏడాది ఫిబ్రవరిలో 45% వరకు ఈ మెట్రో ఛార్జీలను పెంచారు. దాంతో అక్కడ అకస్మాత్తుగా 7% ప్రయాణికులు తగ్గిపోయినట్లుగా ఒక అంచనా. మరి ఈ పరిణామాన్ని దృష్టిలో ఉంచుకొని ఛార్జీల పెంపుపై మన హైదరాబాద్లో వ్యతిరేకత రాకుండా ఉండేందుకే పెంపుని 30% లోపే ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు ఎల్ఎన్టీ మెట్రో రైల్ వారు. ఇక ఈ ఛార్జీలు ఎలా పెరిగాయి, ఏంటి అంటే ఎంత ఉండేది, ఎంత పెరిగింది అన్నది మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మెట్రో ఛార్జీలు కిలోమీటర్కి ఛార్జీలు ఈ విధంగా పెరిగాయి. అంటే 2 కిలోమీటర్లు ఉంటే 12 రూపాయలు, 2 నుంచి 4 కిలోమీటర్లు ఉంటే 18 రూపాయలు, 4 నుంచి 6 కిలోమీటర్లు ఉంటే 30 రూపాయలు. ఈ విధంగా కిలోమీటర్ లెక్కన పెంచుకుంటూ పోయారు. సో ఇప్పుడు హైదరాబాద్లో మనకి 3 మెట్రో కారిడార్లు ఉన్నాయి. అండ్ అలాగే రోజు ఆ 3 కారిడార్లో ఈ మెట్రో ట్రిప్పులు అనేవి 1200 సార్లు వేస్తున్నాయి అన్నమాట. అండ్ అలాగే రోజు ప్రయాణికులు సుమారుగా 4.8 లక్షల మంది ప్రయాణికులు ఈ మెట్రోలో ప్రయాణాలు చేస్తున్నారు. అండ్ అలాగే కిలోమీటర్ల ప్రకారం ప్రస్తుత ఛార్జీ ఎలా ఉంది, కొత్త ఛార్జీ ఎలా అన్నది ఒకసారి చూస్తే 10 రూపాయలు ఉండేది 12 రూపాయలు పెరిగింది, 15 రూపాయలు ఉండేది 18 రూపాయలు పెరిగింది, 25 నుంచి 30, 30 నుంచి 40, 35 నుంచి 50, అంటే కిలోమీటర్ల చొప్పున అలా పెంచుకుంటూ పోయారన్నమాట. సో ఫైనల్గా 60 రూపాయలు ఉన్నది 75 రూపాయలు అయింది. సో ఈ విధంగా ఛార్జెస్ అనేవి మీకు రేపు అంటే 17వ తారీఖు నుంచి ఈ పెరిగిన ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రస్తుతానికి లెక్కలోకి రాబోతున్నాయి. సో కిలోమీటర్ ప్రకారం 2 కిలోమీటర్లకు 12, 2 నుండి 4 వరకు 18, ఈ లెక్కన పెంచుకుంటూ ఛార్జీలు పోయారు మెట్రో వాళ్ళు. సో ఈ ఛార్జీలకు మీకు ప్రిపేర్ అయ్యి రేపటి నుంచి మెట్రోలో మీ ప్రయాణం ఈ కొత్త ఛార్జీలతో స్టార్ట్ అవుతుందని మాత్రం మర్చిపోకండి.